ఆకలి దంచేస్తుంది. అర్జెంటుగా ఏదో ఒకటి తినేయాలి. ఈరోజు బయటికెళ్ళి స్ట్రీట్ ఫుడ్ లాగిచ్చేయాలి. ఫ్రిడ్జ్లో తినటానికి ఏమున్నాయి, దీన్ని చూస్తుంటేనే నోరూరిపోతుంది అంటూ మనలో చాలామంది ఫుడ్ ప్రేమికులు ఏదో ఒకటి తినేస్తుంటారు. కొందరైతే టైంతో సంబంధం లేకుండా నములుతూనే ఉంటారు. ఇంటి నుండి బయటకు వస్తే స్ట్రీట్ ఫుడ్ అనో మరొకటనో కారణాలు వెతుక్కొని మరీ నేలకకు రుచి చూపిస్తారు. లేదంటే ఇంట్లోనే నూడిల్స్ గట్రా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ రుచులు మంచివేనా? రుచి సంగతి ఓకే గాని మరి ఆరోగ్యం పరిస్థితి ఏంటి? ఈ జంక్ ఫుడ్ గురించి లెక్కలు ఏం చెబుతున్నాయి? భారతీయ తినుబండారాలు ఇష్టపడని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. ఇక్కడ దొరికే స్పైసీ స్టఫ్ అంతగా నోరు ఊరించేస్తుంది. ఇక జంక్ ఫుడ్ అయితే దాచుకుని మరి తింటారు. యూట్యూబ్లో ఫుడ్ వీడియోలకు ఉన్న డిమాండ్ చూస్తే మన వాళ్ళకి తిండిపైన ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఇట్టే అర్థమవుతుంది. అయితే ఒక్క నిమిషం, ఇంతగా ఆహారం పైన ఆసక్తి ఉన్న మనం తింటున్న కొన్ని పదార్థాలు ఎంతగా హాని చేస్తాయో తెలుసా? ఇప్పుడొస్తున్న చాలా అనారోగ్య సమస్యలకు అతిగా తినడం, జంక్ ఫుడ్ తినడమే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. తీపి, పులుపు, కారం లాంటి కొన్ని రుచులను నాలుక పదే పదే కోరుకోవడం వల్ల చాలా మందికి ఆకలి లేకపోయినా ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. ఫుడ్ క్రేవింగ్స్ అంటే ఆకలితో పని లేకుండా తినాలన్న కోరిక ఉండడం. ఇలాంటి క్రేవింగ్స్ వచ్చినప్పుడు చాలా మంది పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిప్స్, ఐస్ క్రీమ్స్ వంటి జంక్ ఫుడ్స్ తింటుంటారు. అయితే ఇలాంటి అలవాటు పైన వచ్చిన కొన్ని లెక్కలు చూస్తే విస్తుపోవాల్సిందే. అంతర్జాతీయ మార్కెట్ను విశ్లేషించే IMARC చెప్పిన లెక్కల ప్రకారం ఇండియన్ ఫాస్ట్ ఫుడ్ మార్కెట్ 2024-30 మధ్య 9.72% పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న పట్టణీకరణ, లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పులతో ఫాస్ట్ ఫుడ్ తినడం విపరీతంగా ఎక్కువైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో యువ జనాభా ఎక్కువ కావడం వల్ల మార్కెట్లో జంక్ ఫుడ్ అమ్మకాలు కూడా పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే డిస్పోజబుల్ ఇన్కమ్ కూడా పెరుగుతుందని, అంటే చిల్లరగా ఖర్చు చేయడం భారతదేశంలో ఎక్కువ అవుతుంది. ఇక ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తున్న ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లు సరికొత్త డిస్కౌంట్లతో వినియోగదారుల్ని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి చాలా కారణాలతో దేశంలోని జనాభాకు ఉన్న అలవాట్లను మార్కెట్ వ్యవస్థలు మరింతగా పెంచుతున్నాయి. ఇది ఫుడ్ క్రేవింగ్ ని మరింతగా పెంచుతుంది. ఇక ఫుడ్ పైన భారతదేశం వెచ్చిస్తున్నది కూడా అధికంగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే నగరాల్లోని జనాభా ఫుడ్ పై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. బలవర్ధకమైన తృణధాన్యాలు, పప్పు దినుసులు వంటివి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా వాడుతూ ఉంటే కూల్ డ్రింక్, ప్రాసెస్డ్ ప్యాకింగ్ ఫుడ్స్ లో నగర వినియోగదారులు అధికంగా ఉన్నారు. 2022-23 లెక్కలు చూస్తే బేవరేజెస్, రిఫ్రెష్మెంట్స్, ప్రాసెస్డ్ ఫుడ్ లో 10.46% నగరాల షేర్ ఉంటే గ్రామాలు 9.62% షేర్ తీసుకుంది. పాల ఉత్పత్తిలో గ్రామాలకు 8.33% షేర్ ఉండగా నగరాలకు 7.22% షేర్ వచ్చింది. తృణధాన్యాల్లో నగరానికి 3.64% షేర్ అయితే గ్రామాలకు 4.91% షేర్ ఉంది. అలాగే పప్పుల్లో 2.01% గ్రామాల షేర్ కాగా 1.39% నగరాల షేర్ ఉంది. అయితే అనారోగ్యానికి కారణమవుతున్న షుగర్, సాల్ట్లు అటు గ్రామీణులు ఇటు నగరవాసులు అధికంగానే వాడుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం భారతదేశంలో ఉప్పు వాడకం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన దానికంటే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక షుగర్ కూడా అంతే. ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారత్ అధికంగా పంచదారను వాడినట్లు 2022 లెక్కలు చెబుతున్నాయి. అనారోగ్యం కలిగించే కొవ్వు పదార్థాల వాడకం భారతదేశంలోని ధనవంతుల్లో అధికంగా ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇండియన్ బేకరీ బిజినెస్ కూడా జోరుగా సాగుతుందని రిపోర్టులు చెబుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరానికి 1050 నుంచి 1070 బిలియన్ రూపాయల మార్కెట్ నుండి 2028 నాటికి 1800 నుంచి 1850 బిలియన్ రూపాయలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ట్రెండ్ 2018 నుండి విపరీతంగా పెరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేశాయి.
అయితే సరియైన ఆహార నియమాలను పాటించకపోవడం వల్ల భారతదేశంలో ఊబకాయం పెరుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీనితో అనారోగ్యం కూడా అధికమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో కూడా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కొరవడుతున్నట్టు తెలుస్తోంది. 1 నుంచి 9 ఏళ్ల వయసు చిన్నారుల్లో పౌష్టికాహార లోపం కనిపిస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీనివల్ల 1 నుండి 4 ఏళ్ల వయసు పిల్లల్లో రక్తహీనత 40.6%, 10 నుండి 19 ఏళ్ల వారికి 28.4% రక్తహీనత ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఐరన్, విటమిన్ B12, విటమిన్ ఏ, విటమిన్ డి, జింక్ డెఫిషియన్సీ కూడా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక 5 నుంచి 9 ఏళ్ల వయసు పిల్లల్లో 10.3%, 10 నుంచి 19 ఏళ్ల వయసు వారిలో 10.4% ప్రీ డయాబెటిస్ కు కారణమవుతుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య మధుమేహం, హైపర్ టెన్షన్ పెరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆరోగ్యంగా ఉండడానికి, అనవసరమైన ఆహారం నుండి దూరంగా ఉండడానికి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఊబకాయం వల్ల లైఫ్ స్టైల్కు సంబంధించిన సమస్యలు, మధుమేహం, రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తున్నట్లు వెల్లడించింది. ఇక ప్రాసెస్ చేసిన ఆహారంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి కూడా ఇందులో మార్గదర్శకాలను ప్రతిపాదించారు. అయితే ఇలాంటి సమస్యలను సీరియస్ గా తీసుకున్న భారత ప్రభుత్వం ఇటీవల బేబీ ఫుడ్ లో అధిక చక్కెర పరిణామం ఉండడంపై దర్యాప్తు ప్రారంభించింది. గతంలో FSSAI దీన్ని పరిశీలించి ప్రాసెస్ చేసిన ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ ను 2%కి పరిమితం చేసింది. మరి ఇంత హాని కలిగించే ఆహారం బదులు ఏం తీసుకోవాలి? ఫుడ్ క్రేవింగ్స్ అదుపులో ఉండాలంటే అంటే మాటిమాటికి ఏదో ఒకటి తినాలని అనిపించకుండా ఉండడం కోసం నీళ్లు ఎక్కువగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. తరచుగా నీళ్లు తాగడం వల్ల ఊరికే ఏదో ఒకటి తినాలన్న కోరిక తగ్గుతుంది. అలాగే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ చేసేటప్పుడు తగినంత మోతాదులో తినడం మంచిది. కొద్దిగా తింటూ ప్రతి మీల్కు మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వడం వల్ల మనసు ఇతర ఆహార పదార్థాలపైకి మల్లుతుంది. అందుకే భోజనం టైంలో ఎక్కువగా తీసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలని అంటున్నారు. ఇక 2 మీల్స్ కు మధ్యలో ఏదైనా తినాలనిపించినప్పుడు బాదం, వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోవాలి. అలాగే ఆహారాన్ని బాగా నమిలి మింగడం వల్ల ఫుడ్ క్రేవింగ్స్ తగ్గుతాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇక కార్బోహైడ్రేట్లతో పోలిస్తే ప్రోటీన్లు, ఫైబర్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండి ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుందని కనుక జంక్ ఫుడ్ కి దూరంగా ఉండొచ్చు. ఇక రాత్రిపూట తగినంత నిద్రపోయే వారికి ఆహార కోరికలు తక్కువగా ఉంటాయని కొన్ని స్టడీలో తేలింది. రాత్రిపూట మెలకువతో ఉండేవాళ్ళు టైం కాని టైంలో జంక్ ఫుడ్ తింటుంటారు. ఈ అలవాటు వల్ల చాలా సమస్యలు కొని తెచ్చుకున్నట్టే. కాబట్టి ఆహార కోరికలను అదుపులో ఉంచుకోవాలంటే జంక్ ఫుడ్స్ ను దూరంగా ఉంచాలి. ఇంట్లో చిప్స్, కుకీస్, ఐస్ క్రీమ్స్ వంటివి స్టోర్ చేసుకోకుండా చూసుకోవాలి. స్నాక్స్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్ ను ఉంచుకోవాలి. మానసిక ఒత్తిడి, భావోద్వేగాలు కూడా ఫుడ్ క్రేవింగ్స్ కు కారణాలే. ఇక తరచూ ఒత్తిడి, ఆందోళనకు గురయ్యే వాళ్ళు, మనసులో కలతగా ఉండే వాళ్ళు తినాల్సిన దానికంటే ఎక్కువగా తింటున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. ఇలా ఆరోగ్యకరమైన అలవాట్ల వల్ల అనారోగ్యానికి కారణమయ్యే జంక్ ఫుడ్ నుండి దూరంగా ఉండొచ్చు.